మల్లు రవి మల్లు బట్టి విక్రమార్క. ఈ మల్లు రవి మల్లు బట్టి విక్రమార్క సాక్షి సంతకాలు పెట్టేశారు. ఏ ఒప్పందం జరిగింది? ఎస్సీ వర్గీకరణ కావాలని మనం కదా, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించి మాలమహనాడు కదా. ఈ ఇద్దరిని కొంతమంది పెద్దలు కూర్చుండబెట్టారు. ఆ పెద్దలు కూర్చుండబెట్టి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు రాతపూర్వకంగా. ఏం నిర్ణయం అంటే, అప్పుడు ఈ వర్గీకరణ సమస్య రాష్ట్రపతి చేతికి వెళ్ళిపోయింది. అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ దళితుడు. అప్పుడు ఒప్పందం లేదు రాసుకున్నామంటే, మాలా మాదిగల మధ్యలో సమస్య రాష్ట్రపతి దళితుడే కాబట్టి ఆయన ఏ తీర్పు ఇచ్చినా దాన్ని కట్టుబడి ఉందామని చెప్పి ఆ ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం ఉన్న దాన్ని సంతకం పెట్టింది అటు పివి రావు, ఇటు నేను. సాక్షులు సంతకం పెట్టిన దాంట్లో మల్లు రవి మాల వాళ్ళ పక్షాన ఉన్నారు, మన పక్షాన మనోళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అదే రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ్ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ వర్గీకరణ అమలు జరగాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ తెల్లారే ప్లేట్ ప్రవహించి రాష్ట్రపతి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా మేము వర్గీకరణ ఒప్పుకోమని